రైతుల ఈరోజు మనము మ్యూజిక్ ఫార్ములా బుక్లో ఉన్న 13వ పాట మనం నేర్చుకోబోతున్నాం. జీసస్ నేమ్ అబవ్ ఆల్ నేమ్స్ అనే పాట. ఇది చాలా మందికి తెలిసిన పాట. ఇది 5 ఫింగర్స్ వాడుకుంటూ ఎలాగ దాన్ని మనము నేర్చుకోవాలా అనే విధానాన్ని నేను నేర్పించాను. ఇందులో మీరు బీట్ నేర్చుకుంటారు, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ పాట నేర్చుకుంటారు. అదేవిధంగా రైట్ హ్యాండ్తో మెలోడీ ప్లే చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో కార్డ్స్ ఫాలోయింగ్ అవుతూ ఎలాగా చేయాలనేది నేను నేర్పించడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో అలాగే మన ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మన మ్యూజిక్ స్కూల్లో కనీసం 3 నెలలు కోర్సు మీరు పూర్తి చేసుకున్నట్లయితే ప్రతి వీడియో మీకు అర్థమైంది. ఈ హలీల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా వస్తున్న ఈ క్లాసెస్ అనేవి పూర్తిగా ఉచితం, ఎటువంటి ఫీజు లేదు. మమ్మల్ని సంప్రదించండి. 85583588 అనే నెంబర్కు మీరు కాల్ చేసినట్లయితే ప్రతి నెల 3వ తేదీన ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు జీసస్ నేమ్ అబవ్ ఆల్ నేమ్స్ అనే పాట మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా తెలిసిన పాట. మన మ్యూజిక్ ఫార్ములా బుక్లో 13వ పేజీలో ఉంది. అలాగే ఫింగరింగ్స్ కూడా నేను చెప్తాను. ముందు బీట్లో చెప్తాను, తర్వాత మెలోడీ చెప్తాను. ఈ పాట పూర్తిగా అయ్యేలాగా మీకు పాట పాడుతూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదేవిధంగా మెలోడీ కూడా వచ్చేస్తుంది బోత్ హ్యాండ్స్ తోటి. జాగ్రత్తగా చూసుకుంటూ ఈ పాటను చేయండి, అబ్జర్వ్ చేయండి. ఇది 3/4 బీట్లో ఉంది. అదేవిధంగా ముందు డి మేజర్లో చేస్తున్నాను. డి మేజర్లో ఏం ఫ్యామిలీస్ పడ్డాయంటే డి మేజరు, ఈ మైనరు, ఎఫ్ షార్ప్ మైనరు, జీ మేజరు, ఏ మేజరు అని ఈ కార్డ్స్ పడ్డాయి. ఇందులోనే మొత్తం టోటల్గా పాట అంతా ఉంటుంది. చూడండి ఒకసారి. మొదటి కాలంలో ముందు ఏం చేయాలంటే రైట్ హ్యాండ్తో చేయండి. జీసస్ నేమ్ అబవ్ ఆల్ నేమ్స్, బ్యూటిఫుల్ సేవియర్, glorious Lord, Emmanuel, God is with us, blessed Redeemer, living God. ఇలా తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేయాలి ఇలాగే. Jesus, name above all names, beautiful Savior, go glorious Lord, Emmanuel, God is with us, blessed Redeemer, living God. ఓకే, ఇలా తర్వాత బోత్ హ్యాండ్స్తో నేను చేస్తున్నాను. ఇదేంటంటే 1 2 3 అన్నమాట. 1 2 3 1 2 3 ఇలాగా. ఇందులో ఏంటంటే ఒక నోటు 2 రెస్ట్లు వస్తాయి. అప్పుడు 1 2 3 1 2 3 ఇలా వస్తుంది అనమాట. ఓకే, చూడండి బోత్ హ్యాండ్స్తో. జీసస్ నేమ్ అబవ్ ఆల్ నేమ్స్, beautiful Savior, glorious Lord, Emmanuel, God is with us, blessed Redeemer, living God. ఇప్పుడు బోత్ హ్యాండ్స్ తోటి బీట్లో నేను చేస్తాను, చూడండి. జీసస్ నేమ్ అబవ్ ఆల్ నేమ్స్, బ్యూటిఫుల్ సేవియర్, glorious Lord, Emmanuel, God is with us, blessed Redeemer,
ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను మెలోడీ ప్లే చేసి చూపిస్తాను. బోత్ హ్యాండ్స్తో కూడా మెలోడీ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఓకేనా, చూడండి ఫింగర్స్. ఇది జస్ట్ ఈ నోట్లో ఉంది, ఈ ఎఫ్ షార్ప్, జి, ఏ, అంతే. ఒకసారి మాత్రం ఈ ఒకటి పడుతుంది. ఈ 5 ఫింగర్స్లోనే మొత్తం వస్తుంది. అందుకని 5 ఫింగర్స్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ ముందు చేశారనుకుంటున్నాను. చేస్తే మీకు ఈజీ అయ్యేది. 5 ఫింగర్స్ ఎక్సర్సైజ్ అంటే తెలుసు కదా. సరి గమ పమ గరి, 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 సరి గమ పమ గరి. ఓకే, ఒకవేళ 5 ఫింగర్స్ ఎక్సర్సైజ్ చూడకపోతే నీకు పైన ఉంటుంది, చూడండి వీడియోలో. ఈ ఎక్సర్సైజ్ నేర్చుకుంటే ఇది మనకి ఈజీ అయ్యిద్ది అనమాట. ఫింగరింగ్ చూడండి. ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, జి, ఏ, ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, ఈ, డి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, జి, ఎఫ్ షార్ప్, ఈ, ఏ, ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, జి, ఏ, ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, ఈ, డి, ఈ, డి, సి షార్ప్, డి. ఇంతే, నోట్స్ మీకు చెప్పేశాను. కాబట్టి పాట నేను చాలా వరకు పీడిఎఫ్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు ఆ పీడిఎఫ్ చూసుకుని పాట చేసుకోవచ్చు. ఫింగర్స్ కూడా ఎంత ఈజీగా చూడండి. 3 3 3 4 5 3 3 3 2 1 2 2 2 3 4 5 4 3 2 1 3 3 3 4 5 3 3 3 2 1 2 2 2 1 2 1. అంతే, చూడండి నేను పాట వాయిస్తున్నాను. ఇది పాట పాడుతున్నప్పుడు మెలోడీ వాయించేటప్పుడు పాట పాడకూడదు యాక్చువల్గా, కానీ లోపల హమ్మింగ్ చేసుకోవాలి. ఎలా హమ్మింగ్ చేసుకోవాలంటే నా 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 నా. ఓకే, ఇది డి మేజర్లో ఈ యొక్క నోట్స్లో చేయడం జరిగింది. ఇప్పుడు బోత్ హ్యాండ్స్ తోటి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ మనము ఇది థర్డ్ ఆక్టవ్లో మరి రైట్ హ్యాండ్ పెట్టి, సెకండ్ ఆక్టవ్లో లెఫ్ట్ హ్యాండ్ పెట్టచ్చు. మరి ఆ విధంగా చేస్తే ఏమైందంటే కొంచెం ఏ వచ్చేటప్పుడు కొంచెం క్లాష్ అవ్వడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇది ఏం చేస్తానంటే నేను అంటే ఫోర్త్ ఆక్టవ్ థర్డ్ ఆక్టవ్ అలా అనుకున్నాం. నేను సెకండ్ ఆక్టవ్లో లెఫ్ట్ హ్యాండ్ పెట్టి ఫోర్త్ ఆక్టవ్లో రైట్ హ్యాండ్ పెడుతున్నాను. చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈజీ అవుతుందన్నమాట మీకు. ఏం చేస్తారంటే ముందు లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒకసారి ఇలా అనుకోండి. జీసస్ నేమ్ అబోవ్ ఆల్ నేమ్స్, బ్యూటిఫుల్ సేవియర్, glorious Lord, Emmanuel, God is with us, blessed Redeemer, living word. ఒకవేళ ఇన్వర్షన్స్ అనుకోండి, ఇలాగా ఇలా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది ఇన్వర్షన్స్ వచ్చినట్లయితే. ఓకే, చూడండి.
ఓకే, ఇలా పాట నెమ్మదిగా నేర్చుకోండి, స్లోగా నేర్చుకోండి. అలాగే మీకు ఎటువంటి పాటలు ఇష్టమో ఎటువంటి పాటలు మీరు అడుగుతూ ఉన్నారు, మీకు కావాల్సిన పాటలు నాకు తెలిసినంత మట్టుకి తప్పకుండా చేస్తాను. లేదంటే నేర్చుకుని ఆ పాటలు మీకు నేర్పించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇదే పద్ధతిలో పాటలు పెడతాను ఈజీగా. ఒకసారి మెలోడీ, అదేవిధంగా మనం పాటలు పాడుకునేటప్పుడు మెలోడీ వాయించకూడదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించాలన్నమాట. అదేవిధంగా ఎవరికైనా చూపించడానికి ఇలా మెలోడీ వాయించాలి. అదేవిధంగా ఇంటర్లోడ్స్ కూడా మెలోడీ వస్తాయి. కాబట్టి ఫస్ట్ లెవెల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్లే చేయడం, రెండు మెలోడీ నేర్చుకోవడం. మెలోడీ వచ్చిన తర్వాత ఇంటర్లోడ్స్కి బీట్స్ వేయడం మనకి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెలోడీస్ కంపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ పద్ధతి ద్వారా చిన్న చిన్న పాటల ద్వారా మనం త్వరగా కీబోర్డ్ నేర్చుకోవచ్చు. చిన్న చిన్న అడుగులే రేపొద్దున 1000 అడుగులు అయిపోతాయని సాధారణంగా సామెత ఉంటుంది. సో కాబట్టి ఈ పాటను జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. అనేక మంది మన హలీల్ మ్యూజిక్లో మనం ఉచితంగా సంగీత విద్యను మనం అందిస్తూ ఉన్నాము. కీబోర్డ్ క్లాసెస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదేవిధంగా పోస్టర్లో కూడా ఉంటుంది. అయినా రాసుకోండి. 8558883588 అనే నంబర్కు మీరు కాల్ చేయొచ్చు. హలీల్ మ్యూజిక్ స్కూల్ నెంబర్ అది. మీరు ఫ్రీ మ్యూజిక్ క్లాసెస్ ప్రతి నెల 3వ తేదీన మనకి క్లాసెస్ ప్రారంభమవుతాయి. గాడ్ బ్లెస్ యూ.